మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చిస్తారు. ఇప్పటికే సదస్సు ఏర్పాట్ల బాధ్యతలు మంత్రులు, అధికారులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొంతా తుపాన్ ప్రభావం, నష్టం అంచనాల పరిహారంపై చర్చిస్తారు. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, సబ్ డివిజన్ కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చిస్తారు. ఇప్పటికే ఏర్పాట్ల బాధ్యతలు మంత్రులు, అధికారులకు అప్పగించారు. 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొంతా తుపాన్ ప్రభావం, నష్ట అంచనాల పరిహారంపై చర్చిస్తారు. పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, సబ్ కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ఇవాళ? అలాగే కొంతవరకు కూడా ఫండ్స్ ఎలొకేషన్ కూడా ఇవాళ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఎలాంటి విషయాలు మాట్లాడుకోనున్నారు? ఏం జరగనుంది సంతోష్? అయితే గనక ఎస్ఐపిబిలో ఏదైతే 12వ ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా పలు సంస్థల భూ కేటాయింపులు, 1,00,000 కోట్ల పెట్టుబడుల అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. దాదాపు 69 అంశాలపై అయితే గనక ఈ యొక్క కేబినెట్ భేటీలు అయితే గనక చర్చకొచ్చి వాటిని ఆమోదించే పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇటు ఎస్ఐపిబి ఆమోదించినటువంటి నిర్ణయాలతో పాటు అదేవిధంగా ఇక ప్రధానంగా అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా అమరావతి రాజధాని రుణాలకు సంబంధించినటువంటి అంశం, నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద నిధులు ఏదైతే రుణం తీసుకుంటున్నారో దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవలే శ్రీచరణికి గ్రూప్ 1 ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక కడపలో 1000 గజాలు కేటాయిస్తామన్నటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలియనున్నారు. ఇక తిరుపతిలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే టీటీడీ అంటే ఏదైతే కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్లకి సంబంధించినటువంటి లెటర్లు ఏవైతే ఉంటాయో ఆ లెటర్లకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలియనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కేబినెట్ భేటీలో భాగంగా పలు కీలకమైనటువంటి అంశాలతో పాటు సిఏఏ సదస్సు అంటే ఈ నెల 14, 15 తేదీల్లో సిఏఏ సదస్సు ఏదైతే నిర్వహిస్తారో ఆ సదస్సుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు మంత్రి నారా లోకేష్ కి అదేవిధంగా బాధ్యతలు ఇస్తూ కూడా ఈ రోజు కేబినెట్ భేటీ అనేది కూడా ఆమోదం తెలియనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక మొత్తంగా ఈ యొక్క పెట్టుబడులతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ తర్వాత కూడా ఇక ప్రస్తావించే తాజా రాజకీయాలపై కూడా సహచార మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక డిస్కస్ చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అంశాలపై కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర పెట్టుబడులపై కూడా పూర్తి స్థాయిలో ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అయితే కనుక చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే ఇక నిధులతో పాటు రుణాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాలతోటి ఇటు అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు అదేవిధంగా ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నారమ్మా. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.